దేశ రాజధానిలోని కేరళ హౌస్లో ఆవు మాంసాన్ని ఆహారంగా అందించారన్న ఆరోపణలు దుమారమే రేపాయి. ఈ విషయాన్ని నిగ్గు తేల్చడానికి ఢిల్లీ పోలీసులు కేరళ హౌస్లోకి ప్రవేశించడాన్ని కేరళ ప్రభుత్వం ఖండించింది. ఇది సమాఖ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ప్రధానమంత్రికి లేఖ రాశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాభాలు ఆర్జించడానికి ఏర్పాటు చేసిన ప్రైవేట్ హోటల్ కాదని, ప్రభుత్వ ఆధ్వర్యంలో కేరళ హౌస్ నడుస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసుల చర్య అవాంఛనీయమన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పోలీసులతో కలిసి కేరళ హౌస్పై దాడి చేశారని ఆరోపించారు. కేరళ అధికారుల అనుమతి లేకుండా ఎలా సౌదాలు చేస్తారని ప్రశ్నించారు. చట్ట ప్రకారమే మాంసాహారం, శాకాహారాన్ని కేరళ హౌస్ క్యాంటీన్ అందిస్తోందని, ఇందులో ఎలాంటి ఉల్లంఘన లేదని లేఖలో పేర్కొన్నారు. చాందీ వాదనను ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మమతా బెనర్జీ బలపరిచారు. భాజపా మాత్రం పోలీసు చర్యను సమర్థించింది. తమకు అందిన ఫిర్యాదుపై విచారణ చేయడం పోలీసుల హక్కని భాజపా పేర్కొంది. కేరళ హౌస్పై ఎలాంటి దాడి జరగలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బస్సీ వివరణ ఇచ్చారు. ఆవు మాంసం వడ్డిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుతోనే స్పందించామని, తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.